మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఒక భక్తురాలి కథ. అందరికీ నమస్కారం. సువికా భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తురాలిని ఎలా కష్టాల నుంచి కాపాడిందో ఒక అందమైన భక్తి కథను తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే పేద మహిళ ఉండేది. ఆమెకు డబ్బు లేకపోయినా శ్రీ మహాలక్ష్మీదేవిపై ఎంతో భక్తి ఉండేది. ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసి గడపకు ముగ్గు వేసి దీపం వెలిగించింది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని భక్తితో జపించేది. ఒకరోజు లక్ష్మి ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేకపోయినా అయినా ఆమె దేవిని నిందించలేదు. అమ్మా, నా దగ్గర ఏమీ లేకపోయినా నీ మీద ఉన్న భక్తి మాత్రం ఎప్పటికీ తగ్గదు అని కన్నీళ్లతో ప్రార్థించింది. ఆ రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై, నీ భక్తిని నేను పరీక్షించాను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పటికీ నన్ను మర్చిపోలేదు. నీ ఇంట్లో ఎప్పుడు ధర్మం, భక్తి, సత్యం ఉండేలా చూసుకో అని ఆశీర్వదించింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మి ఇంటి గడప దగ్గర ఒక చిన్న సంచి కనిపించింది. అందులో కొంత ధనం, ధాన్యం ఉన్నాయి. దేవుడిపై భక్తితో పాటు మనసులో దయ, నిజాయితీ, ఇతరులకి సహాయం చేసే గుణం కూడా ఉండాలి. ఈ కథ ద్వారా మనకు చెప్పే నీతి ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు భక్తిని వదిలిపెట్టకూడదు. నిజాయితీగా జీవిస్తూ చేతనైనంత వరకు ఇతరులకి సహాయం చేస్తే మన జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. మీకు ఈ భక్తి కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథలు, పూజా విధానాలు మరియు మంత్రాల కోసం సువికా భక్తి ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. సర్వే జన సుఖినో భవంతు.